అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క మాటలు చేతపట్టుకుని మీ అందరి ఎదుటికి రావడానికి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అన్నిటిగా ప్రేమించిన మా ప్రియులు తండ్రి నీ ఘనమైన నామాన్ని పొందినాలైనా ఈ మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎందరికీ లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుకు బట్టి వందనాలు. ఈ మంచి సమయాన్ని ప్రభావ మేము ఎవరు వృధాగా పోనీ యొక్క ప్రభా శ్రద్ధతో వాక్యం విన్నట్లుగా మా హృదయాన్ని తెరవండి. దున్నబడిన ఆ పొలములో విత్తబడిన విత్తనం ఏ రీతి అయితే ఫలిస్తుందో సిద్ధపరచబడిన ఈ హృదయంలో పడుతున్న విత్తనము ఉపదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించి నీకు మహిమకరంగా మా జీవితాలు మార్చబడినట్లుగా మీరే సహాయం చేయమని మరి ముఖ్యంగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో నింపి నీ వాక్కును ప్రభా తేటగా మీరు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మరో చేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అది మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు మనం కలిసి వాక్యం ధ్యానిద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే దేవుని మహిమపరచుట. ఏంటండి? దేవుని మహిమపరచుట. దేవుని మహిమపరచడం అనేది ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అది చాలా ప్రాముఖ్యమైన అంశం. అయితే దేవుని మహిమపరచడం కంటే ముందు మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే దేవుని మహిమపరచాలి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని మహిమపరచడానికి అంటే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే ఫ్రీ విల్, స్వేచ్ఛ సంకల్పం. ఫ్రీ విల్ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ఎబిలిటీ టు మేక్ చాయిసెస్ ఇండిపెండెంట్లీ వితౌట్ బీయింగ్ ఫోర్స్ ఆర్ ప్రీడిటర్మైన్డ్. అంటే ఒక మనిషి ఇతరుల యొక్క ఒత్తిడి లేకుండా తన సొంత అభిప్రాయాలతో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలిగే శక్తిని మనం ఏమంటున్నామంటే స్వేచ్ఛ సంకల్పం లేదా ఫ్రీ విల్ అంటున్నామండి. కానీ ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఈ స్వేచ్ఛ సంకల్పం అనేది ఫ్రీ విల్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన మరియు చాలా చాలా శక్తివంతమైన ఆయుధం ప్రతి మనిషి చేతికి దేవుడు ఇచ్చాడండి. ప్రతి మనిషి చేతిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలి అంటే ఫ్రీ విల్ అంటే ఏంటి అని అంటే నా ఇష్టం అంటారు కదండి, నా ఇష్టం అంటారు. నా ఇష్టం అనే ఆయుధం ప్రతి మనిషి చేతిలో దేవుడు పెట్టాడంటండి. అయితే ఈ నా ఇష్టం అనే ఈ ఆయుధాన్ని మనం ఎందుకు ఇది చాలా ప్రమాదకరమైనది అంటున్నానంటే దీన్ని మనం సరిగ్గా కనుక వాడకపోతే ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. అదే కనుక ఈ నా ఇష్టం లేకపోతే ఫ్రీ విల్, ఈ స్వేచ్ఛ సంకల్పాన్ని కనుక నువ్వు సరిగ్గా వాడడం నేర్చుకుంటే అది చాలా శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది అంటే నిన్ను మాత్రమే కాదు నీ తర్వాత నీ బిడ్డల నీ తరాలని కూడా కట్టగలిగే శక్తి ఈ స్వేచ్ఛ సంకల్పానికి ఉందండి. ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? అబ్రహాము తన ఇష్టాన్ని దేనికి వాడాడంటే దేవుని చిత్తము నెరవేర్చబడడానికి తన ఇష్టం వాడినప్పుడు ఆయన మాత్రమే ఆశీర్వింపబడడం కాదు, ఆయన తర్వాత తన తరాలు కూడా ఆశీర్వింపబడినట్లు చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, మీ చుట్టుప్రక్కల మీరు బ్రతికినంత కాలం మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులకి కూడా కడుతుంది ఆ స్వేచ్ఛ సంకల్పం. అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది సరిగా వాడకపోతే. కానీ ఇది సరిగ్గా వాడితే ఇది చాలా శక్తివంతమైన ఆయుధం అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక కత్తిని, ఒక నైఫ్ ని తీసుకెళ్ళి ఒక చిన్న పిల్లవాడి చేతిలో పెడితే ఎలా పనిచేస్తున్నది? చాలా ప్రమాదకరమైన ఆయుధంగా పనిచేస్తుంది. అదే కత్తి తీసుకుని డాక్టర్ చేతిలో పెడితే అది ప్రాణం పోసేదిగా పనిచేస్తుంది. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడు మన చేతిలో పెట్టిన ఈ ఇచ్ఛ శక్తి లేకపోతే ఈ స్వేచ్ఛ సంకల్పం, నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఏదైతే ఉందో అది మనము సరిగ్గా వాడాలి, లేకపోతే అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుడు మన నిర్ణయాలకి అడ్డురాడండి. మాట జాగ్రత్తగా వినండి, దేవుడు మన నిర్ణయాలకు అడ్డురాడు. కానీ మనం దేవునిపై ఆధారపడి చేసే నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒమ్ము చేయడు. హల్లెలూయా. దేవునిపై ఆధారపడి చేసే నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒమ్ము చేయడు. దేవుని మహిమపరచడం అనే టాపిక్ గురించి మనం మాట్లాడాలంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడైతే నీ ఇచ్ఛా శక్తి, ఫ్రీ విల్ ని ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరచడం, దేవుని చిత్తముతో నువ్వు దాన్ని కనెక్ట్ చేస్తావో అప్పుడు దేవునికి ఏమవుతుందంటే మహిమ వెళ్తుంది. అందుకే ఈరోజు మన ధ్యాన అంశం పేరు ఏంటంటే దేవుని మహిమపరచడం. కానీ దానికంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? ఫ్రీ విల్, ఆ స్వంత చిత్తాన్ని లేకపోతే స్వేచ్ఛ సంకల్పాన్ని దేవుని మహిమ కొరకు మనం వాడడం అనేది నేర్చుకోవాలి. ఎలా? అది చూడండి, మనము ఎందుకు దేవుడు మన నిర్ణయాలకు అడ్డురాడు? దేవుడు ఒక నిర్ణయం మనం చేస్తుంది, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు అని దేవుడు ఎప్పుడు కూడా మనకి
ఆయన తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా ఏదో ఒక రీతిగా దేవుడు మనకి ఖచ్చితంగా తెలియజేస్తాడండి. తెలియజేస్తాడు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయానికి ఆయన అడ్డు రాడు. అవ్వ విషయంలో అదే చూస్తాం. దేవుడు అవ్వ వెళ్ళి ఆ పండు తింటుంటే దేవుడేం వెళ్ళి ఆమె అడ్డుపడలేదు. ఎందుకని అడ్డుపడలేదు? మనకు క్వశ్చన్ ఉంటుంది కదా, ఏమని? అరే ఆ రోజు దేవుడు అవ్వని ఆ పండు తినకుండా, అసలు ఆ పండు దేవుడు పెట్టకుండా ఉంటే ఈ రోజు ఇంత బాగుండేది కాదు. ఇప్పుడు ఆ పండు పెట్టినా కూడా అవ్వ తినేటప్పుడు దేవుడు వెళ్ళి ఆమెను ఆపుంటే ఈ రోజు ఇంత బాగుండేది కాదు కదా అనే క్వశ్చన్ మనలో చాలా మందికి ఉంటుంది కదండి. కానీ చూడండి, దేవుడు ఎందుకు ఆ ఇచ్చే శక్తిని అదే మనం నిర్ణయించుకోగలిగే, మన సొంతంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే, అక్కడ ఏం పనిచేస్తుందండి? ప్రేమ పనిచేస్తుంది. మనము ఆదాము హవ్వను దేవుడు సృష్టించడానికంటే ముందుగా సర్వ సృష్టిని దేవుడు సృష్టించిన ఆ సృష్టిని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అడుగడుగున దేవుని యొక్క ప్రేమే మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వను సృష్టించడానికంటే ముందుగా దేవుడు ఏం సృష్టించాడంటే, భూమిని, అందులో ఉన్న సర్వస్వాన్ని దేవుడు సృష్టించాడు. ఇవన్నీ ఎవరి కొరకు సృష్టించాడంట? మన కొరకు దేవుడు సృష్టించాడు. చూడండి, దేవుడు ఆదాము హవ్వల్ని చేసిన తర్వాత సృష్టిని చేశాడా? సృష్టిని చేసిన తర్వాత ఆదాము హవ్వల్ని చేశాడంటే, దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించిన దానికంటే ముందే, అంటే చూడండి, ఏది అక్కరగా ఉందో, అవసరతలు ఉన్నాయో దానికి మించి ఎక్కువే దేవుడు, అంటే యోగ్యతకి, అర్హతకి, అవసరతకి మించి దేవుడు ఎక్కువే ఆదాము హవ్వల కొరకు చేశాడు మొదటిది. ఆ తర్వాత దేవుడు ఎలా సృష్టించాడు మనిషిని అంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు సృష్టించాడండి. ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదంట. ఆయన తన పోలికను ఎవరికి ఇవ్వలేదండి. లోకంలో ఏ జంతువుకి, ఏ పక్షికి, ఏ చెట్లకి, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశికి దేవుడు ఆయన తన యొక్క స్వరూపాన్ని ఇవ్వలేదు. కానీ ఎవరికి ఇచ్చాడంటే, నీకు నాకు, ఆయన ఆదాము హవ్వలకి దేవుడు ఆయన ఇచ్చాడు. అక్కడ ఏం కనిపిస్తుందండి? ప్రేమ కనిపిస్తుంది మనకి. అలానే దేవుడు ఆదాము హవ్వలకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడంట. దేవుడు ఏమిచ్చాడంటే, సృష్టించిన సర్వ సృష్టి మీద దేవుడు ఆదాము హవ్వలకి అధికారము ఇచ్చాడు. అధికారం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? ప్రేమ కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత దేవుడు ఏదైనా తోటను సృష్టించి అందులో కావాల్సిన అన్నిటిని దేవుడు మరలా సృష్టించి అక్కడికి తీసుకెళ్లి ఆదాము హవ్వల్ని దేవుడు పెట్టి, ఆ ఏదైనా తోటకి మళ్ళా దేవుడు నదులను సృష్టించి అన్ని కావాల్సిన అన్ని దేవుడు చేస్తే, ఇప్పుడు ఇంత ప్రేమను దేవుడు చూపిస్తే, ఇప్పుడు హవ్వకి దేవుడు ఏమిచ్చాడు? అంటే స్వేచ్ఛా సంకల్పం, అంటే తన సొంతంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తిని అనిపించాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతానండి, నీ కొరకు ఒక వ్యక్తి అన్ని చేసిన తర్వాత ఆ వ్యక్తి ఒక్కటి మాత్రం, ఇది మాత్రం చేయొద్దు అని అంటే నువ్వేం చేస్తావు చెప్పండి? నిజంగా ప్రేమ హృదయంలో ఉంటే, ఆ వ్యక్తి ప్రేమ కనుక నువ్వు అర్థం చేసుకొని ఉంటే నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తి ఇది చేస్తే ఆ వ్యక్తికి గాయం అవుతుంది, ఇది చేస్తే ఆ వ్యక్తి గాయపరచబడతారు అనేటువంటి ఆ మనస్సు పనిచేస్తుంది కదా. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన పండు పెట్టాడు, ప్లస్ ఏమి ఇచ్చాడంట? స్వేచ్ఛ సంకల్పాన్ని కూడా పెట్టాడు, ప్రేమ కూడా ఉంది. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి అని అంటే మన ఫ్రీ విల్ దేని కొరకు వాడాలండి? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన మహిమ కొరకు మన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనం అనుకుంటాం హవ్వ అలా చేసిందండి, హవ్వ మీద నెపము ఒకటి ప్రయత్నిస్తాం. కానీ మన జీవితాల్లో ఎన్నిసార్లు మనము దేవునికి ఇష్టం లేని నిర్ణయాలు ఎన్నిసార్లు చేస్తున్నామండి? హవ్వ అంటే ఎవరు? మనమే. ఆ స్థానంలో మనమే ఉన్నాం ఈరోజు. చూడండి, దేవుడు మన కొరకు ఏం చేయలేదా అంటే, ఆయన ఎంతో చేశాడు మన కొరకు. ఆయన రోమపత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే అక్కడ ఏమని రాయబెట్టిందండి? ఆయన మనం బలహీనంగా ఉన్న, భక్తిహీనంగా, శత్రువులుగా, పాపులుగా, ఉగ్రతకు పాత్రలుగా ఉన్న అంత పనికి మారిన స్థితిలో మనం ఉంటే కూడా ఆయన ఏం చేస్తారంటే, తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. అంతేకాదు, ఆయన ధనవంతుడైంది మన కొరకు దారిద్రతను అనుభవించాడు. ఈ మాట చెప్పినప్పుడు మీకు ధనవంతుడైంది దారిద్రతను అనుభవించాడంటే ఎందుకు అనుభవించాడు? నన్ను ధనవంతునిగా చేయడానికి. మీకు ఆ మాట చెప్తే అర్థమవుతుందో తెలియదు, కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక ధనవంతుడైన వ్యక్తి ఒక పేదరాలు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఆ పేదరాల్ని పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆయన అన్ని విడిచిపెట్టాలి. ఆయన స్టేటస్ విడిచిపెట్టాలి, పక్కనున్న వింటున్న మాటలు విడిచిపెట్టాలి, అన్ని విడిచిపెట్టి ఆమె లెవెల్కి ఆయన ఏం చేయాలంటే దిగాలి. దిగిన తర్వాత ఒకసారి ఆమెను పెళ్లి వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఏమవుతుంది?
ధనవంతురాలు అవుతుంది కదా. మనం యేసయ్య కూడా మన కొరకు అదే చేస్తారు. ఆయన అన్ని విడిచిపెట్టి పరలోకంలో ఉన్న ఆ భాగ్యమును అంతటిని ఆయన ఏంటంటే తండ్రితో కూడా ఆయన కూర్చోడానికి ఆయన అది కూడా విడిచిపెట్టంట శ్రమను అనుభవించడానికి, దారిద్ర్యతను అనుభవించడానికి దిగాడు. మన ఆయన ఈ భూమి మీదకి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశము మహాకాశంలో పట్టజాలంత గొప్ప దేవుడు. భూమి అంటే ఆయన పాద పీఠం. అంత గొప్ప దేవుడు మనంత వరకు మనిషిగా ఆయన చేయబడి మన లెవెల్కి ఆయన దిగి ఈరోజు ఏం చేశాడు, తన స్వరూపంగా తన ప్రాణం మన ప్రాణానికి ఆయన ప్రాణం ఏం చేశాడు అంటే ఇస్తాడు. హల్లెలూయా. ఎంత ప్రేమను చూపించాడు కదా. మరి ఈరోజు అంత ప్రేమను చూపించిన ఆ దేవుని సన్నిధిలో ఆయన కొరకు మనము ఆయన చిత్తము జరగడం కొరకు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. ఆయనకి ఇష్టమైన నిర్ణయాలు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ ఫ్రీ విల్ ని దేవుని చిత్తం అంటే నా ఇష్టం అనేదాన్ని నేను దేవుని ఇష్టం నెరవేర్చబడడానికి నేను వాడతాను అనే నిర్ణయం ఎప్పుడైతే చేస్తావో అప్పుడే దేవుడు మహిమపరచడు. ఒక మాట చెప్తాను వినండి. నా ఇష్టంతో, నా ఇష్టాలతో, నా లోపల ఉన్న వాటితో నేను దేవుని మహిమపరచాలనుకోవడం చాలా తప్పండి. అంటే దేవుడికి ఏదైతే ఇష్టమో అది మనం చేసినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. నాకు ఈ లోక సంబంధమైన ఇష్టాలు కూడా ఉన్నాయనుకోండి, వాటిని వేటిని నెరవేర్చుకొని అవి దేవుడికి ఆయాసకరంగా ఉన్నప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుడికి మహిమ అవుతుందా? ఖచ్చితంగా కాదు. కాబట్టి దేవుడు మహిమపరచాలనే ఆశ మనలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలంట, మన ఇష్టాన్ని ఆయన ఇష్టముతో మనం ఏం చేయాలి, కలపాలి. హల్లెలూయా. అప్పుడే ఏం చేయబడతారు, దేవుడు మహిమపరచబడతారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన యొక్క ఇష్టాన్ని దేవుని మహిమపరచడానికి మనం ఎప్పుడు వాడగలుగుతామనంటే when we understand God's love. హల్లెలూయా. దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుని, ఇది మా జాతి వినండి, ఇంత ప్రేమ చూపించాడు లేదా దేవుడు ఆదాము అవ్వలేదు. కానీ ఎందుకు వారు నిర్ణయం తీసుకోవడంలో, దేవునికి ఇష్టమైన నిర్ణయం చేయడంలో, దేవుని సంతోషపరిచే నిర్ణయం చేయడంలో వారు ఎందుకని ఫెయిల్ అయ్యారంటే నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే వారు ప్రేమను అమితంగా అంటే మిక్కిలి ప్రేమను, వింతైన ప్రేమను వారు పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. కానీ ఆ ప్రేమను వారు అర్థం చేసుకోలేదు. ఇక్కడ రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి. ప్రేమను పొందుకోవడం వేరు, ప్రేమను గ్రహించడం వేరండి. ఈరోజు దేవుడి బిడ్డలంగా ఆయన ప్రేమను ఎంతో ఎక్కువగా అనుభవిస్తున్న వారు ఉన్నాం. క్రీస్తు శిలువ ప్రేమ ఎంతో గొప్పది. అందుకే భక్తులు అంటాడు కదా, ఆయన యొక్క ప్రేమ ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో మీరు తెలుసుకోవాలని, గ్రహించాలి అని నేను ఏం చేస్తాను, ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు మరణించారండి, మనందరి కొరకు మరణించారు. కానీ అందరి కొరకు మరణించి అంత గొప్ప ప్రేమను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం, దేవుడి మహిమపరచడం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మన ఇష్టాలని మన కొరకు మనం వాడుకుంటున్నాం, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి వాడట్లేదు. ఫస్ట్ థింగ్, ఎందుకని వాడట్లేదు అంటే we are failing to understand the love of God. మనం దేవుని ప్రేమను అర్థం గ్రహించడంలో మనం ఏమైపోతున్నాం, విఫలమైపోతున్నాం. మేము ప్రేమను పొందుకోవట్లేదంటే విస్తారమైన ప్రేమను పొందుతున్నామండి. ఈరోజు బ్రతికినామంటే ఆయన ప్రేమ, ఆయన కృప కారణం కాదా? ఈరోజు మనకు ఉన్నవన్నీ ఆయన దానములు కాదా? మరి గ్రహిస్తున్నామా? చెప్తాను వినండి. ఈ రెండు మాటలు మన డిఫరెన్స్ చాలా బాగా అర్థం చేసుకోవాలంటే ప్రేమను పొందుకుంటున్నాం కానీ ప్రేమను ఏం చేయట్లేదు, మనము అర్థం చేసుకోవడం. సహాయాన్ని పొందుకుంటున్నాం కానీ దాని విలువను మనము దేవుడి నుంచి ఎన్నో పొందుకుంటున్నామండి. నేను ఒక మాట అంటాను, దేవుడు మన కొరకు ఏం చేయని అవసరం లేదు. ఆయన చేయాల్సినంత సిలువలో చేశాడు. అలా అని చెప్పి దేవుడు ఏమైనా నేను ఇంత చేశాను కాబట్టి నేను ఇవన్నీ నీ కొరకు ఎందుకు చేయాలంటున్నాడా? అలా అనట్లేదే. ప్రతి క్షణం కంటి పాపలాగా కాపాడుకుంటున్నాడు, ప్రతి క్షణం విడవకుండా కాపాడుతున్నాడు. మనం కృంగిపోయినప్పుడు ఆదరిస్తున్నాడు, భయం ఉన్నప్పుడు ధైర్యపరుస్తున్నాడు, తన ముఖకాంతిని మనకి ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఇంత కృపను చూపిస్తున్న దేవుని ప్రేమను మనం ఏం చేస్తున్నామండి, ఫెయిల్ అయిపోతున్నాం. ఆదాము హవ్వలు కూడా ఎంతో విలువైన ప్రేమను పొందుకున్నారు కానీ వారు ఆ ప్రేమను గ్రహించలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రేమను వారు అర్థము చేసుకోలేదు. కాబట్టి ఆయనకి ఇష్టము లేని కార్యాలు వారు అక్కడ చేశారు. అందుకే రోమపత్రిక 3:23 చదివితే అక్కడ ఏముందంటే ప్రతి వారు ఏం చేస్తున్నారంటే ఆయన ఇచ్చే మహిమను, ప్రతి ఒక్కరు పాపం చేసి ఆయన ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, మనము దేవుడిచ్చే మహిమను పొందుకోవడము, దేవుని మహిమపరచడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, ఏమో తెలుసా? యోహాను సువార్త 13:31. యోహాను సువార్త 13:31 ఏమని రాయబడిందంటే
వాడు వాడు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమ పరచబడి ఉన్నాడు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి, ఆయన మహిమ పరచబడి, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ పరచబడ్డాడు. రెండవది, తద్వారా దేవుడు ఏం చేయబడాడంటే మహిమ పరచబడి. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆదాము వాళ్ళు ఏం కోల్పోయారంటే, వారు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుడిచ్చే మహిమను వారు ఏం చేశారు, కోల్పోయారు. దేవుని మహిమ పరచడంలో కూడా వారు విఫలమయ్యారు. కానీ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ఏ మహిమనైతే కోల్పోయామో, ఏ మహిమ దేవుని మహిమ పరచడంలో ఎక్కడైతే మనం విఫలం అవుతున్నామో, ఈరోజు అక్కడ మనల్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారండి. అందుకే ఒక రూట్ కాజ్ ఏంటి, ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే, మనం దేవుని మహిమ పరచడంలో ఫెయిల్ అవడానికి రూట్ కాజ్ ఏంటి అంటే, వీఆర్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ ది గాడ్, లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. కనుకనే ఈరోజు మనం ఏం చేస్తున్నామండి, దేవుని మహిమపరచలేకపోతున్నాం. దేవుని బిడ్డలంగా ఎన్ని సంవత్సరాలు, ఇంకొక ప్రశ్న, ఈ వాక్యం నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి, ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం? ఎంత దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాం? దేవుని యొక్క శిలువ త్యాగాన్ని ఎంత అర్థం చేసుకున్నాం? ఒక మాట చెప్తానండి, ఎంత అర్థం చేసుకుంటే అంత మహిమ. దేవుని ప్రేమను ఎంత అర్థం చేసుకుంటే అంత మహిమ మనం దేవునికి చెల్లించగలుగుతాం. మరి దేవుని ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అంటే, మూడు విషయాలు ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, ఈ లోక సంబంధమైన వారు ప్రార్థన. ఈ రోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీరు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు ఎంతసేపు ప్రార్థిస్తారు? ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, గంట, 2 గంటలు, ఎన్ని గంటలు నాకు తెలియదు, మరి మీకు తెలుసు కదా. ఎన్ని గంటలు కూర్చుంటున్నారు దేవుని ప్రార్థన, దేవుని సన్నిధిలో? ఆ కూర్చున్న దానిలో ఏం అడుగుతున్నారు దేవుని? కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మీరు దేని కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు? అంటే ఈ లోకములో నీకు కావాల్సిన అక్కర్ల కొరకు నువ్వు గంట సేపు ప్రార్థన చేయొచ్చు, దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు ఇస్తారు. మనం ఎవరికైనా చెప్పుకుంటామండి మన అక్కర? మనుషులకు మనం చెప్పుకోని అక్కర లేదు. ఎందుకంటే మనకు సహాయపడగలిగిన దేవుడు. అందుకే మనకున్న ప్రతి అక్కర ఎవరికి చెప్పుకోవచ్చు అంట? ఆయనకి మనము చెప్పుకోవచ్చు. కానీ ప్రార్థనలో రకాలు ఉన్నాయి, మనం అది గమనించాలి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను ఏం చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ఆయుధం అండి. దేని కొరకు వాడుతున్నావు? కేవలం ఈ లోక సంబంధంగా అవసరతలు తీర్చబడడానికి వాడుతున్నావా? గంట సేపు కూర్చొని అవసరతల కొరకు ప్రార్థిస్తే నువ్వు ఆత్మీయంగా శక్తివంతంగా మార్చబడవు. కానీ అదే నువ్వు ఆ అవసరతల కొరకు ప్రార్థించు, కానీ దేవుడిని తెలుసుకోవడానికి, అయ్యా నువ్వు ఎవరు, అసలు నువ్వేంటి నాకు తెలియాలి. నేను అనుకుంటానండి, ఇంత విశ్వాన్ని రాజు ఇంత అల్పమైన మనిషి కొరకు ఇంత త్యాగం చేస్తారని చిన్న విషయమా? ఖచ్చితంగా కాదు కదా. మరి ఆ ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడ దాగుందంట? ప్రార్థనలో. అంటే ప్రతిరోజు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా ప్రభుత్వంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నీ గురించి నాకు తెలియచే, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ ప్రేమ ఏంటో నేను గ్రహించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో ఆ ప్రార్థన దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి నీకు సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన ఎప్పుడైతే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావో అది ఎక్కడికి అనిపిస్తుందండి, నీ స్వేచ్ఛ సంకల్పాన్ని దేవుని చిత్తానికి కలపడానికి అది సహాయపడుతుంది. తద్వారా దేవుడిని మహిమ పరచగలుగుతావు. హల్లెలూయా. అలానే ఇంకా ఏది మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడేది ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అండి. అందుకే దేవుని యొక్క వాక్యం అంట ఆయన ప్రేమ లేఖ, మనిషికి దేవుడు రాసిన ప్రేమ లేఖ. హల్లెలూయా. నువ్వు చదువుతున్నప్పుడు దేవుని ఎంతమంది మీరు గ్రహిస్తారో నా జీవితాన్ని మార్చింది దేవుని, నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడింది దేవుని వాక్యం. నేను ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి చెప్పగలను. నేను బ్యాక్ స్లైడ్ అయిన సాక్ష్యం ఎప్పుడైనా నేను పంచుకుంటాను. నేను బ్యాక్ స్లైడ్ అయిపోయినప్పుడు దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడింది దేవుని వాక్యం. నేను అడిగాను, దేవా నాకు నీ వాక్యం చదవాలని ఆశగా ఉంది, కానీ నాకు కన్సిస్టెంట్గా నేను ఒక్కొక్క రోజు చదివితే ఒక రోజు చదవదు, నేను కాన్స్టెంట్ గా చదవాలని నాకు ఆశ ఉంది ప్రభా, నేను వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉందని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నేను ఎప్పుడైతే ఈ మాట దేవునితో పలికి చెప్పానో వెంటనే మా మినిస్ట్రీ హెడ్ శాంతమ్మ గారు, జ్యోతి కుమార్ గారు, శాంతమ్మ గారు అనమాట. సో శాంతమ్మ గారు మా డాడీ కాల్ చేసి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు బైబిల్ స్టడీ చేయమని. ఎంత అద్భుతమైన కార్యం అండి. అంటే దేవుడు మన ఆశను చూస్తాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే బైబిల్ స్టడీ మేము స్టార్ట్ చేసామో ప్రతిరోజు పదార్థాలు చదవడం ప్రారంభించినప్పుడు యోహాను సువార్తకు వచ్చేసరికి నేను పశ్చాత్తాపడడం ప్రారంభం. అంటే నా దేవుడు ఇంత ప్రేమ నా కొరకు చూపించాడు, వ్యర్థమైన వాటి కొరకు దేవుడు నేను విడిచిపెట్టడం ఏంటి? ఈరోజు నన్ను బలపరిచింది, దేవుని నిలబెట్టింది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయపడింది ఏంటంటే దేవుని వాక్యం. మీరు చదువుతా ఉంటే దేవుని ప్రేమ ఏం చేయబడుతుందంటే మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. తర్వాత దేవుని ప్రేమను ఇంకా మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామంటే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు అంట ఆయన ప్రేమను ఏం చేస్తాడు హృదయంలో కుమ్మరిస్తాడు. ఒక మాట చెప్తాను వినండి, ప్రార్థన మనం ఎలాగైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. చాలా చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది పరిశుద్ధాత్మను నీలో ఉండి పని చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుడితో కనెక్ట్ అవ్వగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీతో ఉండి వాక్యం చదువుతున్నప్పుడు నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుడితో కనెక్ట్ అవ్వగలుగుతావు. ఈరోజు దేవుడు శక్తివంతమైన ఆయుధం ఒక్క మనిషి చేతిలో కాదు, ప్రతి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో పెట్టాడు. ప్రార్థన చేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, వాక్యం చదివే అవకాశం నీకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తికి లోబడగలిగే అవకాశం నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చే శక్తిని దేని కొరకు వాడాలి? ఆయనకు మహిమ కొరకు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థించడం నేర్చుకుంటావో, పరిశుద్ధాత్మలో వాక్యం చదవడం నేర్చుకుంటావో, పరిశుద్ధాత్మకు విధేయతను చూపడం నేర్చుకుంటావు, పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమను నువ్వు గ్రహించడం ప్రారంభించినప్పుడు నేను చెప్తానండి, దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు ఈరోజు చాలా మందికి ఆలోచనలు ఎట్లా చేయించాలి, లేకపోతే ఈ శోధన ఎట్లా చేయించాలి, శోధన ఎందుకు వస్తుంది అని అంటే అది దేవుని మహిమ కొరకు వస్తుందని అర్థం చేసుకోగలిగితే జీవితం చాలా ధన్యకరం అవుతుంది. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది అని అంటే మనం పడిపోవడానికి కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతావో పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపుతాడు. వాటన్నిటి మీద విజయాన్ని పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. దేవునికి ఆయాసకరమైన నువ్వు చేయాలంటే నువ్వు వెనకడుగు వేస్తావు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయనలో ఉండేవాడు పాపము చేయడం. హల్లెలూయా. దేవునికి ఆ రోజు ఆదాము అవ్వలు తమ స్వేచ్ఛ సంకల్పాన్ని తమ ఇష్టాలు నెరవేర్చడానికి వాడి వారు మహిమను కోల్పోయారు, పాపము చేశారు, మహిమను కోల్పోయారు. కానీ అదే అవకాశం దేవుడి రోజు నీకు నాకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన ప్రేమని రోజు నువ్వు అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ప్రార్థన చాలా శక్తివంతమని చెప్తాను కదండి. ఎందుకని చాలాసార్లు మన ప్రార్థనలు జవాబు రాకుండా ఎందుకని అయిపోతుంది అంటే, మన ప్రార్థనకి ఎందుకని జవాబు రాకుండా చాలా ప్రార్థనలు ఎందుకు అలా ఉండిపోతాయి అని అంటే, ఒకవేళ కొన్నిసార్లు నేను కొన్ని విషయాలు చెప్తాను, అందులో ఎక్కడున్నాం ఒకసారి మనం గమనించుకుందాం. మొదటిది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరుకుతా లేదు. దేవుడు మాట్లాడుతున్నారు, మీరు అడిగేది దురుద్దేశంతో, మీ భోగముల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు. అంటే ఒక మాట చెప్తాను నేను, దేవుడు మన మాటల వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని శక్తివంతులు గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు మనం ఏమి దాచలేమండి. నువ్వేదో హృదయంలో ఉద్దేశాన్ని పెట్టేసుకొని దాన్ని కవర్ చేసుకుంటా దేవుని మహిమ కొరకండి నేను అడుగుతున్నానని పైన కవరింగ్ ఇస్తే అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అందుకే నీ హృదయం యథార్థంగా, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడాలంటే దేవుడు అసహించుకుంటాడు అంటుంది. అందుకే హృదయంలో ఏముందో జాగ్రత్తగా, అది ఎవరికి తెలుస్తుంది? నీ హృదయంలో ఏముంది ఎవరికి తెలుస్తుంది? ఏ ఉద్దేశంతో అడుగుతున్నా ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది, నీ హృదయానికి తెలుస్తుంది. అందుకే దేవుని ఎదుగు వచ్చినప్పుడు జాగ్రత్తగా అడగడం మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు ఇలానే వాక్యంలో ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ఎదుగు వచ్చి అడుగుతున్నాడు, అడిగేది మంచిదే అడుగుతున్నాడు, కానీ ఎందుకు అడుగుతున్నాడు ఉద్దేశమో చాలా చాలా తప్పైన ఉద్దేశంతో అడుగుతున్నాడు. ఎవరు అంటే గారడీ సీమోను ఏమడుగుతున్నాడంటే, శిష్యులంతా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు బాప్టిజం తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత, మార్మోన్స్ పొంది బాప్టిజం తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు వారి కొరకు ప్రార్థించడానికి శిష్యులు వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థిస్తే గారడీ సీమోను కూడా ఏం చేశారంటే బాప్టిజం తీసుకున్నాడు అందరితో కలిసి.
అయితే తీసుకొని ఇప్పుడు అక్కడ ఇదివరకంతా ఏం చేసేవాడు గారడీ సీమోన్ అంటే మ్యాజిక్స్ చేసేవాడు అనమాట. గారడీ చేస్తూ ఉండేవారు. సో అందరూ చాలా చాలా గొప్పగా చూసేవారు ఆ వ్యక్తిని. ఇప్పుడు ఈ శిష్యులు వచ్చి ఎప్పుడైతే అక్కడున్న సంఘము కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకు? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు హస్తనిక్షేపణ అక్కడ వారు చేస్తున్నప్పుడంట, వారు ప్రార్థించి హస్తనిక్షేపం చేస్తుంటే ఎవరు దిగుతున్నారంటే వారికి పరిశుద్ధాత్ముడు దిగి రావడం. వారు ఇతరు గమనించాడు, ఎవరు? గారడీ సీమోన్. ఇప్పుడు గారడీ సీమోన్ అడుగుతున్నాడంట, నాకు కూడా ఆ వరము కావాలి. ఈరోజు ఆ వరము కావాలి అని అడగడం తప్ప కాదు, మంచిదే కదా. పరిశుద్ధాత్ముడు నేను కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనే వరం నాకు కూడా కావాలి అని అడగడం తప్పు కాదు. కానీ ఏం చేస్తున్నాడంటే ధనము పెట్టి, ధనాన్ని అక్కడ పెట్టి అడుగుతున్నాడు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు తెలుసా అండి? అంటే నేను ధనపరచబడాలి, నేను కనబడాలి అని దురుద్దేశంతో అడుగుతున్న ప్రాసెస్ కూడా ఎలా ఉందంట అంటే క్రియలతో. నేను డబ్బు పెడతాను ఇప్పుడు దేవుడి దగ్గర, అది నాకు కావాలి. దురుద్దేశంతో అడుగుతున్నాడు. ఎవరు? గారడీ సీమోను. అడిగింది ఓకే, కానీ దాని వెనకున్న ఉద్దేశము మంచిది కాదు. ఈరోజు ఒకటి చెప్తారు వినండి. మీరు ఏదైనా అడుగుతున్నారు దేవుని సన్నిధిలో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే మీరు దేవుని మహిమ పరిచేదా కాదు, దేవుని మహిమ కొరక కాదా, నా సొంత కొరకు. నేను కనబడను. కొంతమంది పరిచయం చేస్తారండి. ఎందుకు చేస్తారు తెలుసా? వారు కనిపించాలి. లేకపోతే ఏదైనా అడుగుతున్నావు అంటే నీ కొరకు, నీ దురుద్దేశంతో నువ్వు అడుగుతున్నావు అంటే ఆ ప్రార్థనకి ఏమైనా జవాబు రాదు. అందుకే అడుగుతున్నారు అంటే, ప్రార్థిస్తున్నారు, దేవుని సరే ఏదైనా అడుగుతున్నారంటే దాని వెనక ఉద్దేశం ఏదై ఉండాలి? అది దేవుని మహిమ పరిచయంగా ఉండాలి. రెండవది, వ్యక్తమైన మాటలు పెట్టి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదని పరిశీలన అనుకుంటున్నారంట. అన్యులు అనుకుంటున్నారు వ్యర్థమైన పరిశీలన అనుకుంటున్నారు. వ్యర్థమైన మాటలు ఏవేవో పెట్టి మాట్లాడితే దేవుడు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారంట. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ద్వేషగాలై ఉండొద్దు. వ్యర్థమైన మాటలు పెట్టి పలికినంత మాత్రం దేవుడు వినడు. కానీ హృదయపూర్వకంగా అడిగితే, హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. తర్వాత కొన్నిసార్లు దేవుడు ఎందుకు మన ప్రార్థన జవాబు ఇవ్వట్లేదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అదేమని, ఆయన మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం దేవుడిని అడుగుతా ఉంటాం, ఇది కావాలి అది కావాలని. కానీ దేవుడు కొన్నిసార్లు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని క్రాష్ చేస్తాడు. ఎందుకని? ఎక్స్పెక్టేషన్ ఒక మాట చెప్తాను వినండి. ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడంటే నువ్వు కూర్చొని డేట్ డ్రీమింగ్ చేసుకుంటా, ఏది బట్టి అది ఊహించుకుంటే బట్ అన్నిటికీ దేవుడు ఎక్కువ ఇస్తాడు అనుకోకండి. దేవుడు ఆ వాగ్దానం చేశాడు అంటే దాని వెనుక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ నీ ఎక్స్పెక్టేషన్స్ ని కరెక్ట్ చేస్తాడు. సో కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఎక్స్పెక్టేషన్స్ ని క్రాష్ చేస్తాడు. నువ్వు అడిగిన దేవుడు ఇవ్వడు. ఎందుకు? నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేయాలి అనుకుంటాడు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి అంటే కొన్నిసార్లు ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు? నువ్వు అనుకున్న వాటిని దేవుడు నీ ఎక్స్పెక్టేషన్స్ దేవుడు ఏం చేస్తాడు? క్రాష్ చేస్తాడు. అంత మాత్రం ఆయన ప్రేమ లేని వాడు అని అనుకోవద్దు. అంటే దేవుడు అనుకోని చేస్తున్నాడు, నువ్వు అడిగింది చేయట్లేదంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఓకే దేవునికి ఏదో ఉద్దేశము ఉంది, దేవుడు ఉన్నతంగా ఇంకేదో చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే ప్రార్థన జవాబు ఇవ్వలేదని ప్రార్థన చేయడం బాగాలేదు. మనం మాటి మాటికి సిగ్గుమాలు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడగడం నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడు కొన్నిసార్లు ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7-9 చదివితే అక్కడ ఏమని రాయబడింది అంటే, పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఏమంటే, ప్రభా ఈ బలహీనత నుంచి విడిపించి, బలహీనత తీసే 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? నా కృప నీకు చాలు, ఈ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు నువ్వు తీసేయమంటున్న దాన్ని దేవుడు తీసేయట్లేదు అంటే జాగ్రత్తగా వినాలి. ప్రభా నాకు ఇది ఉండడం నా జీవితంలో నాకు ఇష్టం లేదు, నేను దీని ద్వారా పోవాలనుకోవట్లేదు అని నువ్వు వాళ్ళ ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు చెప్తున్న వాటిని దేవుడు అది తీయడు, ఖచ్చితంగా తీయడండి. ఎందుకు తీయడు అని అంటే, అక్కడ దేవునికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఆయన మీద ఆధారపడడం, ఆయన వైపు చూడడం నీకు నేర్పాలని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు నీ శక్తి నువ్వు శక్తిహీనంగా అయిపోతున్నప్పుడు, నీకు ఇష్టం లేదు జరుగుతుంది, నేను బలహీనంగా ఆ పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు, నువ్వు శక్తిని కోల్పోతున్నావు అంటే
సంతోషించాలంట. ఎందుకో తెలుసా? అక్కడ నీ శక్తి పోతుంది, కానీ ఎవరి శక్తి చేత నింపబడుతున్నావు? దేవుని శక్తితో నింపబడుతున్నావు. అందుకే కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తున్నప్పుడు వద్దు ప్రభు అని కాదు, కానీ ఆయన మీద ఆధారపడడం మనము నేర్చుకోగలగాలి. హల్లెలూయా. అందుకే షద్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో కూడా మనం చూస్తాం కదండి. వారంట అగ్నిగుండంలో వేయబడినప్పుడు ప్రభు మాకు అగ్నిగుండం వద్దు అని వారి ప్రార్థన చేయలేదండి. అక్కడికి వెళ్ళిన మా దేవుడు ఏం చేస్తాడు? మాతో ఉంటాడని ధైర్యంతో వారు వెళ్ళినప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అగ్నిగుండాన్ని తీసివేయలేదు, కానీ అగ్నిగుండములో నుంచి శుద్ధ సువర్ణములే ఆయన బయటికి తీసుకొచ్చాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనల్ని శక్తివంతంగా మార్చడానికి. అందుకే నాకు ఒక మంచి కొటేషన్ చెప్తాను వినండి. ఏ సైలెంట్ సీ కెన్ నెవర్ మేక్ ఎ స్కిల్ఫుల్ సెయిలర్ అని. అంటే ఒక సైలెంట్ గా నిమ్మలంగా ఉన్న సముద్రం అంట నైపుణ్యం కలిగిన నావికుని ఎప్పుడు తయారు చేయలేదు. ఈ రోజు నీ జీవితంలో పరిస్థితులు కొన్ని దేవుడు అనుకూలము కాని పరిస్థితులు దేవుడు అనుమతిస్తా ఉంటే ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను శక్తివంతంగా మార్చడానికి. ఎవరి శక్తితో నింపాలనుకుంటున్నాడు? ఆయన శక్తితో నింపాలనుకుంటున్నాడు కనుక నీ శక్తిని ఆయన ఏం చేస్తున్నాడంటే తీసివేస్తున్నాడు. ఇది మనము గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మాట చదువుతాం కదా, యెషయా గ్రంథంలో మాట చదువుతాం. ఏమనంటే జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి మారవు, నదులలో వెళ్తే అవి నేమి చెయ్యవు, నువ్వు అగ్నిలో పడి వెళ్తే అది నేను కాల్చ జాలదు అనే వాక్యం మనం చదువుతాం కదా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీకు జలములు రావు, లేకపోతే నదులలో పడి వెళ్ళవు, లేకపోతే నువ్వు అగ్నిలో పడి వెళ్ళవు అని దేవుడు చెప్పట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అవి ఉంటాయి, కానీ అందులో మనతో కూడా ఎవరు ఉంటారంట? యేసయ్య మనతో ఉంటాడు. ఆయన సన్నిధి మనతో ఉంటాయి. అందుకే మోషే ఒకటేమో ప్రార్థిస్తున్నాడండి, అయ్యా నీ సన్నిధి నాతో పంపు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి ఉంటే ఎలాంటి స్థితిలోనైనా మనం సంతోషంగా ముందుకు సాగిపోగలుగుతాం, శక్తివంతంగా ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి రాగలుగుతాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు అని అంటే ఆయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి అని మనము అర్థం. ఇంకేదో చేస్తున్నాడు, ఆయన ఏదో కార్యం ఆయన చేయాలనుకుంటున్నాడు అనే విశ్వాసం మీలో ఉంటే ఆయన మహిమపరచబడతాడు. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే ఆయన మహిమపరిచేది. అయ్యా నువ్వు ఇది అనుమతిస్తావా? నీకు స్తోత్రం. ఈ పరిస్థితి కూడా నడిపిస్తావా? ఇది కష్టమైన నేను అనుభవిస్తాను. ఎందుకని? అల్టిమేట్ గా నీకు మహిమపరచబడతా. అంటే యేసుక్రీస్తు ప్రభువారండి అంత శ్రమ గుండా వెళ్తున్నా ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఈ లోకంలో బ్రతుకుతున్నానంటే నాకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తము నేను నెరవేర్చడం. ఆయన చిత్తము నెరవేర్చబడితే ఆయన ఏం చేయబడతారు? మహిమపరచబడతారు. కనుక అది కష్టమైనా కూడా, అది నన్ను ఇబ్బందికరంగా ఉన్నా కూడా నేను ఏం చేస్తాను? దాన్ని యాక్సెప్ట్ చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారి నిర్ణయము తీసుకున్నాడు. ఈరోజు ఆ నిర్ణయం చేయగలుగుతావా? దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఇచ్చాక ఆ స్వేచ్ఛ సంకల్పాన్ని. ఈరోజు ఆ నిర్ణయాన్ని దేవుని మహిమ కొరకు వాడగలుగుతావా? అవునయ్యా, నువ్వు ఏది అనుమతించినా నీ మహిమ కొరకు నేను అనుభవిస్తాను. కొన్నిసార్లు గింజుకుంటామండి బయటకు రావాలని, అని దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? అలా ప్రయత్నించొద్దు, ఉండు. దేవుడు ఎక్కడ నీకు ఏ పాఠం నేర్పించాలనుకుంటే అక్కడ ఉండడానికి నువ్వు నేర్చుకో. అక్కడ దేవుడి మీద ఆధారపడడానికి నువ్వు నేర్చుకోగలిగితే అమూల్యమైన కార్యము దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా.